ప్రపంచంలో వేలాది దేవత విగ్రహాలు ఉన్నా ఒక దేవుడికి మాత్రం విగ్రహం లేకుండా పూజించబడతాడు. అదే శివలింగం. శివుడు ఎందుకు లింగం రూపంలో పూజించబడతాడు? ఇది కేవలం చిహ్నమా లేక రహస్యమా? దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సృష్టి మొదటిలో బ్రహ్మ, సృష్టికర్త విష్ణువు, సంరక్షకుడు. కానీ వీళ్ళ ఇద్దరి మధ్యలో ఎవరు గొప్ప అనే ప్రశ్న, అహంకారం మొదలయ్యింది. అప్పుడే ఆకాశం నుంచి భూమి వరకు ఒక అగ్నిస్తంభం ఉద్భవించింది. దానికి మొదలు లేదు, చివర లేదు. బ్రహ్మ అంటాడు, నేను పైకి వెళ్ళి చివర చూస్తా అని అంటాడు. విష్ణువు అంటాడు, నేను కిందకి వెళ్ళి మొదలు చూస్తా అని అంటాడు. వేల సంవత్సరాలు గడిచాయి. కానీ చివర దొరకలేదు, మొదలు దొరకలేదు. అప్పుడు విష్ణువు నిజం ఒప్పుకుంటాడు. నేను కనిపెట్టలేకపోయాను అని అంటాడు. కానీ బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్తాడు. ఒక్కసారిగా అగ్నిస్తంభం నుంచి శివుడు ప్రత్యక్షం అవుతాడు. శివుడు అంటాడు, నేనే ఆది, నేనే అంతం, నాకు రూపం లేదు. ఈ అగ్నిస్తంభం నా నిజ స్వరూపం. ఇదే శివలింగం అని అంటాడు. లింగం అంటే ఆకారం కాదు, లింగం అంటే చిహ్నం. లింగము సూచించేది సృష్టి, శృతి, లయం. ఇది పురుష శక్తి మాత్రమే కాదు, శక్తితో కలిసిన పరిపూర్ణత. నా శరీరమే ఒక శివలింగం. మూలధారణం నుంచి సహర్షణం వరకు శివశక్తి ప్రయాణం. అందుకే శివుడు శివలింగం రూపంలో దర్శనం ఇస్తారు. శివలింగానికి ఎందుకు అభిషేకం చేస్తారు అంటే, శివుడికి నీరు, ఆవు పాలు, బిల్వపత్రంతో పూజ చేస్తే శివుడికి మనసుకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే శివలింగానికి పూజ చేస్తారు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.